సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఫోన్ పడేసింది విద్య అని తెలుసుకున్న బాలు మీనా. షాక్లో రోహిణి. ట్విస్ట్ అయితే అదిరిపోయింది. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసే తన ఫోన్ కొట్టేసింది రోహిణి అన్న నిజం బాలు మీనా తెలుసుకోవాలని అనుకునే వాళ్ళు మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి కామెంట్ సెక్షన్లో ఎస్ అని కామెంట్ చేయండి. మీనా అయితే తనకి ఆర్డర్ వస్తుందని చాలా ఆనందపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక బాలు అయితే మీనా దగ్గరికి వస్తాడు. ఏంటి మీనా, ఈరోజు నువ్వు చాలా ఆనందంగా ఉన్నావు అని అడుగుతూ ఉంటాడు. బాలు అయితే అవునండి, ఈరోజు నేను ఒకరి దగ్గరికి ఆర్డర్ ఏమన్నా ఉంటే ఇవ్వండి అని చెప్పేసి వెళ్ళాను. ఆయన ఏమన్నాడో తెలుసా? ఇప్పుడే ఒక ఆర్డరు వేరే వాళ్ళకి ఇచ్చామమ్మా, నువ్వు కొంచెం ముందుంచుంటే నీకే ఇచ్చేవాళ్ళము. ఈసారి ఏదైనా ఆర్డర్ వస్తే ఖచ్చితంగా నీకే ఇస్తాను అని చెప్పాడండి. ఇవాళ రేపో నాకు ఆర్డర్ వస్తుంది. చిన్నదో పెద్దదో ఒక ఆర్డర్ వస్తే అప్పుడు నా పనితీరు డిజైన్స్ అన్నీ కూడా చూస్తారు. చూసి అలా ఆర్డర్లు పెరుగుతాయి. ఆర్డర్లు పెరిగితే మనకున్న అప్పులన్నీ కూడా తీరిపోయి మనం కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరిపోతాయి. నాకు ఒక్కటే కోరిక, మీకు ఒక 20 కార్ల దాకా ఉండి ట్రావెల్స్ కంపెనీని మీరు నడపాలని, దానికి ఓనరుగా మీరే ఉండాలని నా కోరికండి. ఎప్పటికైనా మీరు సాధిస్తారు, ఆ నమ్మకం నాకుంది అని అంటూ ఉంటుంది మీనా. అబ్బో, అప్పుడే ఊహల్లో పేకల మెడలు కట్టేస్తున్నావే, ఒక్క ఆర్డర్ కూడా రాలేదు. ఈలోపే ఊహల్లో తేలిపోతూ లక్షలు లక్షలు సంపాదించినట్టు ఊహించుకుంటూ వీణేమో ట్రావెల్స్ కంపెనీకి సీఈఓని చేస్తావా? ఒక 20 కార్ల దాకా కొని ట్రావెల్స్ కంపెనీలు పెడతారా? ఇవన్నీ కూడా మీరు ఊహల్లో కట్టుకున్న పేక మెడల్ లాంటివి, ఇట్టే కూలిపోతాయి, మీరంతా ఆశించకండి అని అంటూ ఉంటే, అవునత్తయ్య, మీకులాగా మీ అబ్బాయి మనోజ్లాగా వేరే వాళ్ళ సొమ్ముకే ఆశపడే వాళ్ళం కాదు కదా, మరి ఆ మాత్రం ఆశించుకుంటాంలేండి అని చెప్పి మీనా కూడా సమాధానం చెప్తుంది. ఏంటే పొగరుగా మాట్లాడుతున్నావు? ఇక్కడ కూర్చొని బాగానే కబుర్లు చెప్తున్నావు, కానీ వెళ్ళి వంట చెయ్యి, అందరూ కూడా భోజనానికి వచ్చే టైం అయింది అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే. అప్పుడు ఇక బాలు అయితే అదంతా విని, మీనా నాతో రా, పనుంది అని అంటూ ఉంటాడు. ఎక్కడికండి? ఏం లేదు మీనా, సరదాగా రెస్టారెంట్కి వెళ్ళి తినేసొద్దాము, ఈరోజు నువ్వు వంట చేయాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటాడు బాలు అయితే. మీరిద్దరూ రెస్టారెంట్కి వెళ్ళి తింటే మిగతా వాళ్ళు ఏం తినాలి అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. మిగతా వాళ్ళని బయట కొంచెం గడ్డి బాగా మొలిసింది కదా, ఆ ఏరియాలోకి వెళ్ళి, అదే మీ పెద్ద కోడలు మీ పెద్ద కొడుకు వస్తారు కదా, కొంచెం ఆ గడ్డి పీక్కొని రమ్మని ముగ్గురు కూర్చొని, అదే రెస్టారెంట్లో మండి అని పెడతారు కదా, ఒకే ప్లేట్లో కూర్చొని చుట్టూ అందరూ తింటారు, అలాగా ఒక ప్లేట్లో గడ్డి పెట్టుకొని ముగ్గురు కూడా కూర్చొని తినండి అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడు ఇక ప్రభావతి అయితే కోపంతో, అసలు ఇదంతా కూడా ఈ మీనానే చేస్తుంది అని అంటూ ఉంటుంది. ఈలోగా మీనా ఫోన్ అయితే రింగ్ అవుతుంది. అప్పుడు ఇక మీనా అయితే ఫోన్ లిఫ్ట్ చేసి, హలో ఎవరు అని అడుగుతూ ఉంటే, నేనమ్మా, పొద్దున్న ఏదైనా ఆర్డర్ ఉంటే ఇవ్వమని చెప్పి నా దగ్గరికి వచ్చావు కదా, గుర్తుందా అని అడుగుతూ ఉంటాడు అతను. అవును సార్, చెప్పండి అని అంటూ ఉంటుంది మీనా. ఏం లేదమ్మా, ఇప్పుడే ఒక ఆర్డర్ వచ్చింది, మరి అదేమన్నా చేస్తావా అంటే, పెద్ద ఆర్డర్ ఏం కాదు, చిన్నదే అని అంటూ ఉంటాడు అతను. చిన్నదైనా పర్వాలేదు సార్, నాకు నా మీద నమ్మకంతో చిన్న ఆర్డర్ అయినా ఇచ్చారు, అదే చాలు అని అంటూ ఎంతో ఆనందపడిపోతూ ఉంటుంది మీనా. అప్పుడు ఇక అది విని ఒక్కసారే ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక ఫోన్ పెట్టేసి మీనా అయితే అంటూ ఉంటుంది, ఏమండి విన్నారు కదా, నాకు ఆర్డర్ వచ్చింది అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడు ఇక ఇక్కడ కొంతమంది నీకెవరు ఆర్డర్ ఇస్తారు, ఏదో లక్షలు లక్షలు సంపాదించినట్టు బిల్డప్ ఇస్తున్నావని హేళన చేశారు, కానీ ఇప్పుడే తలుచుకోగానే నీకు ఆర్డర్ వచ్చింది, ఇది మాత్రం మనం సెలబ్రేట్ చేసుకోవాల్సిందే మీనా అని అంటూ ఉంటాడు బాలు అయితే. పద వెళ్ళి స్వీట్స్ తెచ్చుకుందాము అని అంటూ ఉంటాడు. అప్పుడే అత్తయ్య, మీ పెద్ద కోడల్ని వచ్చాక వంట చేయమని చెప్పండి అని బాలుతో కలిసి ఇక వెళ్ళిపోతుంది మీనా బయటికి. అప్పుడు ఇక ప్రభావతి మీనాని చూసి, ఈ బాలుగాడు పక్కనుండిపోయాడు, లేకపోతే దీని సంగతి తేల్చేదాన్ని, ఇప్పుడు ఈ వంటంతా నేను చెయ్యాలి, అసలే ఎండాకాలం, ఈ వంటగదిలో ఉక్కుపోతూ వంట చేయడం అమ్మో చాలా కష్టం, ఎవరికి వాళ్ళని బయట తినేసి రమ్మంటాను, నాకు కూడా ఆయనకి నాకు కూడా తీసుకురమ్మంటాను అని ప్రభావతి అయితే అనుకుంటూ ఉంటుంది. తరువాత మీనా అయితే బాలుతో కలిసి కారులో వెళ్తూ ఇక చాలా అంటే చాలా ఆనందపడుతూ ఉంటుంది.
నిజంగా ఈరోజు చాలా సంతోషంగా ఉందండి అని అంటూ ఉంటుంది మీనా. అవును, ఈ స్వీట్స్ బాక్సు ఇన్ని తీసుకున్నారేంటి? ఎవరికివ్వాలి ఇవన్నీ అని అడుగుతూ ఉంటుంది మీనా. అయితే ఇంట్లో వాళ్ళకి ఇస్తాము, అలాగే మీ అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్దాము. తర్వాత ముఖ్యంగా అదే మనం సహాయం చేశాం కదా, పెద్దవాళ్ళు ఉన్నారు ముసలోళ్ళు, అదే చెప్పులు కుడతాడు కదా ఆ పెద్ద ఆయన, వాళ్ళకు కూడా మన ఆనందము వాళ్ళతో కూడా పంచుకుందాము అని బాలు అంటాడు. ఆ రోజు నిన్ను వెతుక్కుంటూ నేను వస్తూ ఉంటే, నీకోసం అంతా కూడా వెతుకుతూ ఉంటే వాళ్ళు నా దగ్గరికి వచ్చి, ఇదిగో బాబు కిడ్నాప్ చేశారు మీనాని, ఇటే వెళ్ళారు అంటూ దారి చూపించారు. వాళ్ళు కూడా నిన్ను కాపాడాలని అనుకున్నారంట కదా అని అంటూ ఉంటాడు బాలు. ఆ రోజు వాళ్ళే గనుక నిన్ను ఎవరో కిడ్నాప్ చేశారని చెప్పకపోయి ఉంటే నాకు అసలు నీ జాడ తెలిసేది కాదు అని అంటూ ఉంటాడు బాలు. వాళ్ళు మనకి ఎంతో సహాయం చేశారు కాబట్టి మన ఆనందం వచ్చినప్పుడు వాళ్ళతో కూడా ఆనందాన్ని పంచుకుందాము అని చెప్తూ ఉంటాడు బాలు. అయితే నిజమేనండి, ఆ రోజు నన్ను ఆ వెధవలు కిడ్నాప్ చేయడానికి వచ్చినప్పుడు పాపం ఆ పెద్దవాళ్ళిద్దరూ నా దగ్గరికి వచ్చారు, కాపాడదామనుకున్నారు, కానీ వాళ్ళ శక్తి సరిపోలేదు. ఆ రౌడీ వెధవలు పాపం ఆ పెద్ద ఆయన్ని పక్కకి కూడా గెంటేశారు, ఆయన కింద కూడా పడిపోయాడండి అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక బాలు అయితే ఆ విషయం చెప్పలేదు మీనా, కింద పడిపోయామని, పాపం దెబ్బలేమన్నా తగిలాయేమో, ఇప్పుడు వెళ్ళినప్పుడు అడుగుతాను అని అంటూ ఉంటాడు బాలు. తర్వాత ఇద్దరు కూడా ఆ పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తారు. అలా వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక బాలు అయితే ఎలా ఉన్నారు తాత అని అడుగుతూ ఉంటే, బాబు బాలు, అమ్మ మీనా బాగున్నారా అని అడుగుతూ ఉంటాడు ఆ పెద్ద ఆయన. బాగున్నాను తాత, మీకు స్వీట్స్ తీసుకొచ్చాము తీసుకోండి అని అంటూ ఉంటే, ఏంటి బాబు స్వీట్స్ తీసుకొచ్చారు, ఏదైనా శుభవార్త అని అంటూ ఉంటాడు ఆయన. అయితే అవును తాత శుభవార్తే అని అనగానే అమ్మాయి ముఖం చూస్తేనే అర్థమైపోతుంది. ఏమ్మా, మమ్మల్ని తాతను చేస్తున్నావా, మాకు మనవళ్ళని ఇస్తున్నావా అని అడుగుతూ ఉంటుంది ఆమె. అయితే అయ్యో అది కాదు బామ్మ, అంటే మీ వేరేది ఉంది, మీరు కూడా మా కుటుంబ సభ్యుల్లాంటి వాళ్ళే, అందుకని మా ఆనందాన్ని మీతో పంచుకోవాలని స్వీట్స్ తీసుకొని వచ్చాము. నేను ఒక బిజినెస్ని మొదలుపెట్టాను, దాంట్లో ఈరోజే మొదటి ఆర్డర్ వచ్చింది, అందుకని ఆ ఆనందాన్ని మీతో పంచుకోవాలని ఈ స్వీట్స్ తీసుకొచ్చాను అని అంటూ ఉంటుంది మీనా. అయిన వాళ్ళే కాదని మమ్మల్ని బయటికి గెంటేశారు, మాకు ఏమీ కాని మీరు ఈరోజు మాకు మీ సొంత మనుషుల్లాగా చూస్తూ మీ ఆనందాన్ని మాతో పంచుకుంటున్నారు. నిజంగా మీరు చాలా గొప్పవాళ్ళమ్మా, మీ జంట ఎప్పుడూ కూడా ఇంతే సంతోషంగా నీ బిజినెస్ ఇలాగే ఎంతో పైకి ఎదగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాము అని వాళ్ళైతే ఆశీర్వదిస్తారు మీనాని. అప్పుడు ఇక బాలు అయితే మీకు ఇంకో గుడ్ న్యూస్ కూడా చెప్పాలనుకుంటున్నాను. ఇదిగో తాత, ఆ రోజు నా ఫోన్ నెంబర్ నీ దగ్గర లేదు కదా, అందుకే కదా నువ్వు నాకు ఫోన్ చేయలేకపోయావు, అందుకని ఇదిగో ఈ పుస్తకంలో నా ఫోన్ నెంబర్ రాశాను. మీకు ఏది అవసరం వచ్చినా, అంటే మా గురించే కాదు, మీకు ఏది అవసరమైనా, మీకు ఏ బాధ కలిగినా కష్టం వచ్చినా సరే ఈ బాలు ఉన్నాడన్న సంగతి మాత్రం మీరు మర్చిపోకండి. ఈ బాలు మీకు అన్ని విధాలా సహాయం చేస్తాడు అని అంటూ ఉంటాడు బాలు. అయితే అప్పుడు ఇక బాలు అన్న మాటకి చాలు బాబు చాలు, ఈ ఫోన్ నెంబర్ని నా దగ్గరే పెట్టుకుంటాను, కానీ మా దగ్గర ఫోను అని అంటూ ఉంటాడు. మీ దగ్గర ఫోన్ ఏంటి, మీ దగ్గర ఫోన్ లేదుగా తాత అని అనగానే, ఫోన్ అయినా మీకు చేయడం అయి రావు కదా అని అంటూ ఉంటాడు బాలు. అది కాదు బాబు, ఫోన్ అంటే గుర్తుకొచ్చింది, మా దగ్గర ఒక ఫోన్ ఉంది అని అంటూ ఉంటాడు ఆ పెద్ద ఆయన. అయితే మీ దగ్గర ఫోన్ ఉందా, మీ దగ్గర ఫోను ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతూ ఉంటాడు బాలు. ఏం లేదు బాబు, ఆ ఫోను ఎక్కడి నుంచి వచ్చిందంటే అది అని అంటూ, నిన్న ఒక అమ్మాయి చెప్పు తెగిపోయిందని కుట్టించుకోవడానికి వచ్చింది, ఏదో కంగారులో ఉంది, చాలా కంగారు పడుతూ ఎక్కడో అర్జెంటుగా వెళ్ళాలనుకుంటా, ఇక చెప్పు కుట్టించుకోవడానికి వచ్చి చెప్పు అయితే కుట్టించుకుంది. ఆటో ఎక్కేటప్పుడు తన చేతిలో ఉన్న ఫోన్ అయితే కింద పడిపోయింది, తను హడావిడిలో చూసుకోకుండానే ఆటో ఎక్కేసి వెళ్ళిపోయింది, తరువాత ఆ ఫోను మేమే జాగ్రత్త చేశాము అని అంటూ ఉంటాడు. అవునా, ఆ అమ్మాయి వచ్చి మళ్ళీ ఫోన్ తీసుకెళ్ళలేదా తాత అని మీనా అడుగుతూ ఉంటే, లేదమ్మా మళ్ళీ తను రాలేదు, వస్తుందేమో అనుకున్నాం కానీ మళ్ళీ తను ఫోన్ కోసం అయితే తిరిగి రాలేదు అని అంటూ ఉంటాడు ఆ పెద్ద ఆయన. అయితే
సరే తాత, ఆ ఫోన్లో ఏదైనా ఫోన్ నెంబర్లున్నాయేమో, దాన్ని బట్టి వాళ్ళకి ఫోన్ చేస్తే అప్పుడు ఆ ఫోన్ ఎవరిదో తెలిసిపోతుంది. ఒకసారి ఆ ఫోన్ ఏది అని అంటూ బాలు అయితే ఫోన్ అడుగుతాడు. ఏమే, ఫోన్ తీసివ్వు అబ్బాయికి అని అంటూ ఉంటాడు పెద్దాయన. అప్పుడే తన చీరలో నుంచి ఫోన్ అయితే తీసి ఇస్తుంది పెద్దావిడైతే. ఇక బాలు అయితే ఆ ఫోన్ చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. ఫోన్ చూసి షాక్ అయిపోతూ మీనా, మీనా ఇది చూడు అని అంటూ ఉంటాడు మీనాని. ఏవండి, ఇది మీ ఫోనేనండి అని అనగానే ఒక్కసారి ఇక బాలు అయితే అవును మీనా, ఇది నా ఫోనే. అంటే నా ఫోను దొంగిలించిన వాళ్ళు ఈ ఫోన్ ఇక్కడ పడేసి వెళ్ళిపోయారంటావా అని అడుగుతూ ఉంటాడు బాలు. తాత, ఈ ఫోన్ గల అమ్మాయి కనిపిస్తే నువ్వు గుర్తుపడతావా? ఈ అమ్మాయి ఎలా ఉంటుంది, ఎన్ని సంవత్సరాలుంటాయి అని అడుగుతూ ఉంటే అప్పుడు ఇక వాళ్ళు సన్నగా ఉంటుంది అని అన్ని గుర్తులు చెప్తారు. కానీ మీనా బాలుకి అర్థం కాదు. ఇది నా ఫోనే తాత, నా ఫోను కనిపించడం లేదు, ఎవరు తీశారా అని ఫోన్ కోసం చాలా వెతికాను, ఇప్పుడు ఇక్కడ కనపడింది ఈ ఫోను అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇంకా ఆ అమ్మాయి ఎవరో సరిగ్గా నాకు తెలియదు బాబు, ఎప్పుడు నాకు కనిపించలేదు, నిన్నే ఆ అమ్మాయి ఈ షాపుకి వచ్చింది అని అంటూ ఉంటాడు. ఆ అమ్మాయి గుర్తులైతే తెలిస్తే కానీ చూస్తే గుర్తుపడతాము, ఎక్కడుంటుందో ఎలా ఉంటుందో తెలీదు అని ఆ పెద్ద ఆయన అనగానే అప్పుడు ఇక బాలు అయితే మీనా ఎవరో ఖచ్చితంగా తెలుసుకోవాలి మీనా, ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాడు బాలు. అలా ఆలోచిస్తున్న బాలుకి అప్పుడు ఇక శృతి అయితే ఫోన్ చేస్తుంది. ఇదేంటి డబ్బుడమ్మ ఫోన్ చేస్తుంది అని అంటూ ఉంటూ ఇక ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తాడు. చెప్పు డబ్బుడమ్మా అని అనగానే ఇలా ఇవ్వండి నేను మాట్లాడతాను. ఏంటి శృతి ఇప్పుడు ఫోన్ చేశావు అని అడుగుతూ ఉంటే ఏంటి మీనా, నువ్వు వంట చేయలేదని అత్తయ్య బయట తినేసి రమ్మని చెప్తుంది, ఏమైంది, మళ్ళీ గొడవేమన్నా అయ్యిందా అని శృతి అంటుంది. గొడవేమీ అవ్వలేదు శృతి, ఇలాగా నాకు ఆర్డర్ వచ్చింది, అప్పటికే అత్తయ్య మేమేదో మా జీవితంలో సక్సెస్గా అంటే ముందుకు ఎలా వెళ్ళాలి, డబ్బులు వస్తే ఏం కొనుక్కోవాలని తలుచుకుంటూ ఆనందపడుతూ ఉంటే మధ్యలో వచ్చి అత్తయ్య నోటికొచ్చినట్లు మాట్లాడారు. అందుకని మాకు కోపం వచ్చింది, అందరూ వస్తారు ముందు వంట చెయ్యి అన్నట్టు చాలా అలాగే మాట్లాడతారు కదా, అలాగే మాట్లాడారు. అందుకని మేము బయటికి వచ్చేసాము. అదే నాకు ఒక ఆర్డర్ వచ్చింది శృతి, స్వీట్స్ కొనడానికి బయటకు వచ్చామన్నమాట అని అంటూ ఉంటే అవునా, కంగ్రాచులేషన్ మీనా, మరి మాకు కూడా పార్టీ అని అంటూ ఉంటే అవును శృతి అని చెప్తూ ఉంటుంది మీనా. ఏమైంది మీనా, సడన్గా అలాగా ఒక్కసారి సైలెంట్ అయిపోయావు? ఈయన ఫోన్ దొరికింది శృతి అని అంటూ ఉంటుంది మీనా. బాలు ఫోన్ దొరికిందా, ఎక్కడ దొరికింది, ఎవరు తీశారు ఏమో తెలియదు, కానీ ఇక్కడ చెప్పులు కుడుతూ ఒక తాత మామ ఉంటారు రోడ్డు పక్కన. ఎవరో ఒక అమ్మాయి చెప్పులు కుట్టించుకోవడానికి వచ్చిందట. ఆ అమ్మాయి ఆటో ఎక్కేటప్పుడు అమ్మాయి చేతిలోంచి ఫోన్ పడిపోయిందని ఆ ఫోన్ వాళ్ళు జాగ్రత్త చేశారు. మేము వాళ్ళకు కూడా ఈ సంతోషాన్ని వాళ్ళతో పంచుకోవాలని స్వీట్స్ తీసుకొస్తే అప్పుడు వాళ్ళు ఈ ఫోన్ మాకు ఇచ్చారు అని అంటూ ఉంటుంది మీనా. అయితే శృతితో ఇంతకీ వాళ్ళు ఆ అమ్మాయిని ఎప్పుడూ చూడలేదంట, మరి వాళ్ళకి ఎలా తెలుస్తుంది, తెలియదు కదా, ఎవరు కొట్టేశారో తెలియడం లేదు ఫోను అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడు ఇంకా శృతి అయితే చూడు మీనా, అక్కడ ఈ పక్కన షాపులు కానీ అది సెంటర్ అయి ఉంటుంది చూడండి, షాపులు కానీ ఏ ఒకటి ఉంటాయి కదా, అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది, ఒకసారి చూడండి, దాంట్లో ఏమన్నా వాళ్ళు కనిపిస్తారేమో అని అంటూ ఉంటుంది శృతి. మంచి సలహా ఇచ్చావు శృతి, అలాగే చూస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది మీనా. అయితే ఏమండి, శృతి చెప్పింది చుట్టుపక్కల షాపులు ఉన్నాయి కదా, ఎవరొకళ్ళ సీసీ కెమెరాలో అమ్మాయి పడి ఉంటుంది, ఒకసారి చూడమని చెప్తుంది అని అంటూ ఉంటుంది మీనా. అవును మీనా, డబ్బుడమ్మ చాలా బాగా చెప్పింది. అప్పుడు ఇక ఇక్కడ సీసీ కెమెరాలు ఎక్కడున్నాయి అని చూస్తూ ఉండగా ఒక షాప్లో అయితే సీసీ కెమెరా ఉంటుంది. అప్పుడు ఇక ఆ షాప్లోకి వెళ్ళి అన్న కొంచెం ఒక ఒక వ్యక్తిని మేము గుర్తుపట్టాలి, సీసీ కెమెరా ఫుటేజ్ ఇస్తావా మార్నింగ్ది అని అంటూ ఉంటే సరే అన్న చూసుకోండి అని చెప్పి అతను చూపిస్తాడు. అప్పుడు ఇక ఆ తాతని తీసుకువెళ్ళి చూడు తాత, ఆ అమ్మాయి ఎవరో దీంట్లో చూసి గుర్తుపట్టు అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడు ఇక విద్య అయితే కనపడుతుంది ఆ తాతకి. విద్య కనపడేసరికి బాలు ఇదిగో ఈ అమ్మాయే అని అంటూ ఉంటే అప్పుడు ఇక ఆ మాట విని ఒక్కసారి ఇక ఫోటోనైతే వీడియోనైతే చూస్తారు.
వీడియోలో విద్య కనపడుతుంది. ఇక విద్యని చూసి బాలు మీనా షాక్ అయిపోతూ ఉంటారు. ఏవండి, విద్య అని అనంగానే, అవును మీనా, విద్యనే, నీకు గుర్తుందా? ఎక్కువ నా ఫోను విద్య ఎప్పుడూ కూడా అడుగుతూ ఉండేది అని అంటూ ఉంటాడు బాలు. అవునండి, ఆ రోజు ఫంక్షన్లో కూడా ఫోన్ కింద పడిపోతూ ఉంటే, అయ్యో ఫోన్కి ఏమైంది అంది. అంటే మీ ఫోన్ కొట్టేసింది విద్యానా? పదమీనా, వెళ్ళి తేల్చుకుందాం. తను నా ఫోన్ ఎందుకు కొట్టేసిందో, మీ తమ్ముడు వీడియోని ఎందుకు వైరల్ చేసిందో, అసలు తన మనసులో ఉన్న ఉద్దేశం ఏంటో మొత్తం కనుక్కుందాం పదా అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడు ఇక మీనా అయితే, సరే అండి పదండి వెళ్దాం అని విద్యా దగ్గరికైతే ఇద్దరు కూడా వెళ్తారు. అప్పుడు ఇక విద్యా డోర్ని చాలా గట్టిగా కొడుతూ ఉంటాడు బాలు. విద్య, తలుపు తీయి అని అంటూ ఉండగా అప్పుడు ఇక విద్య అయితే తలుపు తీస్తుంది. బాలు మీనాని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి మీనా, ఏంటి అంత సీరియస్గా ఉన్నారు, ఏమైంది అని అడుగుతూ ఉంటే, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు, ఎప్పుడు దొంగతనాలు మొదలు పెట్టావు అని అడుగుతూ ఉంటుంది మీనా. దొంగతనమా? నేను దొంగతనం చేయడం ఏంటి, అసలు ఏమంటున్నావు నువ్వు అని అనగానే, నువ్వు మా ఆయన ఫోన్ని ఎందుకు దొంగతనం చేశావు అని అడుగుతూ ఉంటుంది మీనా. అయితే ఒక్కసారి విద్య షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి మీనా, బాలు ఫోను ఎక్కడో పడేసుకొని నన్ను దొంగం చేస్తావేంటి నువ్వు అని అడుగుతూ ఉంటుంది విద్య. అప్పుడే విద్య చంప పగలగొడుతుంది మీనా. అయితే ఇప్పుడు నిజం చెప్పు, ఎందుకు ఫోను దొంగతనం చేశావు అని అనగానే, లేనిపోని నిందలు వేస్తే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను అని అంటూ ఉంటుంది విద్య. అయితే పద కంప్లైంట్ ఇద్దాము, అప్పుడు పోలీసులకి నేను ఒక వీడియోను కూడా చూపిస్తాను అని అంటూ వీడియోని చూపిస్తుంది. అప్పుడు ఇక ఆ వీడియోని చూడంగానే షాక్ అయిపోతూ ఉంటుంది విద్య. ఇప్పుడు చెప్పు, వెళ్దామా పోలీస్ స్టేషన్కి అని అడుగుతూ ఉంటే, ఎందుకు నువ్వు నా ఫోన్ని కొట్టేశావు, నా ఫోన్లో ఉన్న శివ వీడియో వైరల్ ఎందుకయ్యింది, అసలు నీ వెనకాల ఎవరైనా ఉన్నారా, కావాలని నువ్వు ఇదంతా చేశావా, చెప్తావా లేకపోతే నిజంగానే పోలీస్ స్టేషన్కి వెళ్దామా అని బాలు కూడా బెదిరిస్తాడు. మనసులో ఇక విద్య అయితే బాధపడుతూ, నన్ను క్షమించు రోహిణి, ఇక నాకు వేరే దారి దొరకడం లేదో, ఇక నిజం చెప్పక తప్పడం లేదో అని అనుకొని రోహిణి పేరు చెప్పేస్తుంది విద్య. రోహిణియే నీ ఫోన్ కొట్టేసింది బాలు అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు బాలు. అయితే రోహిణి నా ఫోన్ కొట్టేయడం ఏంటి, ఎందుకు కొట్టేసింది, అది ఆ గుణాగాడు రోహిణి డబ్బుల కోసం వెళ్తే డబ్బులు నీకు ఫ్రీగా ఇచ్చేస్తాను, నువ్వు బాలు ఫోన్ కొట్టేయి, బాలు ఫోన్ కొట్టేసి దాంట్లో శివ వీడియో ఉంటుంది, ఆ వీడియోని నాకు ఇవ్వు అని చెప్పి తీసుకున్నాడు అని అనగానే ఒక్కసారే బాలు మీనా షాక్ అయిపోతూ ఉంటారు. అసలు తను కోటీశ్వరాలు కదా, గుణ దగ్గరికి ఎందుకు డబ్బులకు వెళ్ళింది అని అడుగుతూ ఉంటే, ఆ విషయం నాకు తెలీదు, కానీ తనకేదో అవసరం వచ్చిందని, తను డబ్బులు కావాలని గుణ వడ్డీకిస్తాడని వెళ్ళింది. తను మీ వదిన అని తెలుసుకున్న గుణ నీ ఫోన్ కొట్టేసి ఇస్తే అప్పుడు డబ్బులు ఇస్తానని చెప్పాడు, అందుకనే తను డబ్బుల కోసం నీ ఫోన్ కొట్టేసి ఆ వీడియోని గుణకి ఇచ్చింది అని అనగానే అప్పుడే ఇక మీనా షాక్ అయిపోతూ ఉంటుంది. చూసారా రోహిణి ఎంత పని చేసిందో, సొంత మనిషిలాగా, తోబుట్టులాగా, సొంత అక్క చెల్లిలాగా ఉండాల్సిన మేము రోహిణి ఎంత స్వార్థంగా ఆలోచించి ఆ రోజు నా తమ్ముణ్ణి అందరి ముందు నవ్వులు పాలయ్యేలా చేసింది అని అంటూ ఉంటుంది మీనా. అయితే అప్పుడు ఇక విద్య అయితే, మీనా ఏదో జరగాల్సింది జరిగిపోయింది, ఇక వదిలేయండి, ఇక మీద ఇలాంటి తప్పులు ఏవి కూడా జరగవు అని అంటూ ఉంటుంది విద్య. అయితే అప్పుడే ఇక అంటూ ఉంటుంది మీనా, ఛీ, ఇలాంటి దుర్మార్గపు పనులు కూడా చేస్తున్నారా, రోహిణి చేస్తూ ఉంటే నువ్వేం చేశావు, నువ్వు కూడా రోహిణికి వంత పడుతున్నావా, అంటే నువ్వు కూడా తప్పు చేశావు, రోహిణి చేసింది తప్పని తెలుసుకొని రోహిణికి సహాయం చేయడం కూడా తప్పే, అసలు మీ ఇద్దరూ కూడా ఒకరు ఏడుస్తుంటే ఒక కుటుంబం బాధపడుతుంటే చూసి ఆనందపడ్డారా, ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తారా, అసలు మీరు ఆడవాళ్ళేనా అని అడుగుతూ ఉంటుంది మీనా. అయితే అప్పుడే మీనా బాలు చాలా కోపంగా ఇంటికి వస్తారు. వచ్చిన తరువాత అయిపోయినాయా తిరగడాలు అని ప్రభావతి అడుగుతూ ఉంటే పక్కనే ఉన్న రోహిణిని పైకి లేపి చంప పగలగొడుతుంది మీనా. ఇక చంప పగలగొట్టి మీనా అయితే అడుగుతూ ఉంటుంది, ఎందుకు ఇలా చేశావు, నా కుటుంబం నా పుట్టిల్లు నీకేం ద్రోహం చేసిందని
ఆ రోజు మా ఆయన ఫోన్లో ఉన్న వీడియోని తీసుకువెళ్ళి గుణాకి ఇచ్చావు అని అడుగుతూ ఉంటుంది రోహిణి. ఏం మాట్లాడుతున్నావు? నా కోడల్ని కొట్టి మరీ అడుగుతున్నావేంటి అని ప్రభావతి అంటూ ఉంటే, మీరు మాట్లాడకండి, పక్కన నుంచోండి అని అంటూ ఉంటుంది మీనా. చెప్పు మీనా అని రోహిణి అని అనంగానే రోహిణి భయపడిపోతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ప్రభావతి ముందు రోహిణి తప్పు చేశానని ఫోన్ తీసింది నేనేనని ఒప్పుకుంటుందా? మరి అలా ఒప్పుకుంటే రోహిణి మీద ప్రభావతికి అనుమానం కలుగుతుంది. రోహిణి మరి ఈ సమస్య నుంచి అలా బయటపడుతుంది. ఇప్పుడు దొరికిపోతుందా లేకపోతే బయటపడుతుందా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.